వెల్కమ్ బ్యాక్ టు ది వీక్ అప్డేట్స్. రీసెంట్గానే మనకి షబ్బా రబ్బర్ బ్యాండ్ తెగిపోయినా కానీ విపరీతంగా మనకి దాన్ని అతికిచ్చి మరీ సాగదీస్తున్నారు అనమాట. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి ఐస్ ఏజ్ పార్ట్ 6 మనకి 2026 ఇన్ థియేటర్స్ మనకి రిలీజ్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఓకే కానీ మరి ఇన్ని పాటలు విపరీతంగా సాగతీస్తున్నారు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అది? అంటే అలాగే మనకి ముఫాసా ది ఫైనల్ ట్రైలర్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. అండ్ బై ది వే మన డానియల్ మావ్ అయితే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు, మీరు నైస్ అవుట్ పార్ట్ 3 అనమాట. ఫస్ట్ పార్ట్ ఓకే, సెకండ్ పార్ట్ అనేది అది కూడా కంప్లీట్గా ఓటీటీ రిలీజే. జస్ట్ ఏదో ఇనిషియల్గా రిలీజ్కి ముందు ఒక ఫ్యూ థియేటర్స్లో అలా రిలీజ్ చేశారు కానీ బట్ ఇట్ విల్ బి అన్ ఓటీటీ రిలీజ్ కదా. సో పార్ట్ 3 అన్న మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా థియేటర్గా రిలీజ్ ఇవ్వండి, ఓటీటీ రిలీజ్ కాకుండా అని చెప్పేసి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో చూద్దాం ఇంకా అది పార్ట్ 3 వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది. బట్ మీరు 2 పార్ట్స్ కనుక వాచ్ అయిపోతే తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, మనకి దేవరా కరెంట్లీ అట్ నెట్ఫ్లిక్స్ మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ అలాగే మన రజనీకాంత్ గారి వేటెన్ మీకు అట్ ప్రైమ్ వీడియో కరెంట్లీ అవైలబుల్. అండ్ మన టొవినో థామస్ గారి ARM కరెంట్లీ మీకు హాట్స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మన సోస్ గారి జాకా అయితే గనక కరెంట్లీ అట్ ఆహా. అండ్ సిటిడెల్ కరెంట్లీ స్ట్రీమింగ్ అట్ ప్రైమ్ వీడియో. జస్ట్ కీప్ ఇట్ వేస్ట్ ఆఫ్ టైం అంతే, జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. చిన్నపిల్ల క్యారెక్టర్ మాత్రం బాగానే ఉంటుంది. అండ్ నాకు తెలిసి నా సమంత గారి హెయిర్ స్టైల్ ఇప్పుడు అనుకుంటా నాకు బాగా చిరాగ్గా అనిపించింది, అసలు సెట్ కాలేదు. అండ్ దాంతోపాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా జస్ట్ అండ్ రెగ్యులర్ బేస్ మ్యాన్, నథింగ్ స్పెషల్, నథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆ కార్లో అది మాత్రం సింగిల్ టేక్ కెమెరా మూమెంట్ ఉంది కానీ అది మాత్రం బాగుంటుంది అనిపించింది. కానీ ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ అ నార్మల్ ది, నథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్షన్. అండ్ కమ్ బ్యాక్ టు ది రెగ్యులర్ న్యూస్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ మ్యాన్. అనుష్క శెట్టి గారిది మనకి ఘాటి మనకి గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ది ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మీరు చెప్పలేదు కానీ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లోనే వస్తే బాగుంటుంది అనుకున్నాను. అండ్ అదే థీమ్లో వచ్చారు. నేను మాత్రం పిచ్చ హ్యాపీ. బట్ గ్లిమ్స్ వీడియో కూడా అంతే బాగుంది ఈక్వల్లీ. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకొంచెం బాగుంటే చాలా బాగుండేది. సో దాట్ ఈస్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్, ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే. అండ్ అలాగే మనకి ఆ క్యాప్షన్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, విక్టిమ్ టు క్రిమినల్, క్రిమినల్ టు లెజెండ్. క్యాప్షన్ బాగానే ఉంది అనడానికి. కొంప తీసి మీరు కూడా ఇప్పుడు తిని పాటల కింద తీసుకెళ్తారని డౌట్ వచ్చింది కాసేపు. అలా ఎంజాయ్మెంట్ చేస్తుంటే విక్టిమ్ అన్నారు, క్రిమినల్, లెజెండ్. కొంప తీసి ఇప్పుడు ఈ 3 ఫేజెస్ని ఒకే మూవీలో చూపిస్తే బాగుంటుంది. మళ్ళీ దానికి ఇంకో పాటలకి వెళ్ళటం ఇలా కాకుండా మరి చిరాకు ఇచ్చేస్తుంది. వాంటెడ్గా తీసుకెళ్తున్నారు. రన్ టైం ఎక్కువైనా కానీ ఒకే పాటలో ప్రాపర్గా మనకి ఆ ఫేజ్, ఆ టైంలో ఆ జర్నీ మొత్తం ప్రాపర్గా మనకి చూపిస్తే చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎలా ఉండిద్దో. అలాగే మనకి వరుణ్ తేజ్ గారు అయితే మనకి అట్ యూవీ క్రియేషన్స్ మనకి హారర్ కామెడీ మూవీ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ లేటర్ మనకి మైత్రిలో అయితే ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ మధ్య మన టాలీవుడ్లో హారర్ మూవీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. బట్ యట్ స్టిల్ ఏదో హారర్ మూవీ వచ్చామా అన్నట్టు కాకుండా మనకి దాంట్లో ప్రాపర్ వర్క్ కనిపించాలబ్బా. చూద్దాం. మన టాలీవుడ్లో లాస్ట్ అండ్ బెస్ట్ అంటే మసూదా. ఇంకా చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి కాబట్టి మనకి రాజా సాబ్, అట్లాగే మనకి వరుణ్ తేజ్ గారిది. నెక్స్ట్ చూద్దాం ఎవరు, అట్లాగే మన చిన్నవరం కూడా నెక్స్ట్ మనకి హారర్ అనమాట. సో చూద్దాం నెక్స్ట్ టాలీవుడ్లో మనల్ని ఎవరు ఇంప్రెస్ చేస్తారు. అండ్ రీసెంట్గా మనకి నాని గారు అండ్ శ్రీకాంత్ గారు ఈ ఫిలిం మనకి అనౌన్స్ చేశారు, ది పారడైజ్ విల్ బి సర్వ్డ్ ఈక్వల్లీ. అదే బ్లడ్ ఈ క్యాఫే నేను పెట్టే వాళ్ళేం పెట్టలేదు. సో మొత్తం మనకి టైటిల్స్ ఫుల్ గన్స్ అండ్ చార్మినార్ మొత్తం ఫుల్ వైలెన్స్ అనుకుంటాం మొత్తం. సో కొంచెం ఆ థీమ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో అంతే, పారడైజ్ విల్ బి సర్వ్డ్ ఈక్వల్లీ. ఇది పెడితే బాగుండేది క్యాప్షన్ కూడా. అండ్ ఆల్సో బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణ్ పార్ట్ 1 మనకి 2026లో మనకి దివాళీకి రిలీజ్ చేస్తున్నారు. అండ్ పార్ట్ 2 కూడా మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి 2027 అట్ దివాళీ రిలీజ్. సాయి పల్లవి గారు, యష్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, హనుమాన్ రోల్ అనమాట. అందరి రోల్స్ బాగానే ఉన్నాయి కానీ హనుమాన్ రోల్ మాత్రమే సన్నీ డియోల్ గారు సెట్ అవుతారు లేదా అనేది. సో మనకి లుక్స్ అఫీషియల్గా బయటకు వచ్చినప్పుడు కొంచెం అంత నమ్మకం వచ్చింది. మనం చూద్దాం, ఇంకా లుక్స్ వచ్చినాక మనం డిస్కస్ చేద్దాం. అండ్ రీసెంట్గానే థగ్ లైఫ్ సింబు గారు, కమల్ హాసన్ అండ్ డైరెక్టర్ బై మన మరుత్నం గారు ఫ్రేమ్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్ వాజ్ ఓకే టు డీసెంట్గా కనిపించింది. ఇన్ సినిమాస్ మనకి 5th June 2025. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ 2.2 మెకానిక్ రాకీ అండ్ 17th ఏంటో. అండ్ కమింగ్ టు ది మ్యాట్ పార్ట్ 2 మనకి ప్రియాంక జవల్కర్ గారు అయితే మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి ప్లే చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ మై ది మోస్ట్ ఫేవరెట్ మూవీ, నా ఫేవరెట్ కదా తెలిసి మీకు కూడా విపరీతంగా ఇష్టమై ఉండేది మూవీ అనేది ఐఎమ్ లెజెండ్, మన విల్ స్మిత్ మౌద్ అనమాట. సో ఆ మూవీది మనకి రైట్స్ అనే మన హృతిక్ రోషన్ గారు అయితే మనకి కొనేసుకున్నారనమాట. అండ్ కరెంట్లీ హృతిక్ రోషన్ గారిది ఇన్ డెవలప్మెంట్. అంటే అది రీమేక్ చేస్తారు, లేదంటే కనుక కంప్లీట్గా మాడిఫై చేస్తారు, లేదంటే కనుక ఆ సినాప్సిస్ని తీసుకుని వీళ్ళు డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే అదేమీ లేదు, రైట్స్ అయితే కొనేసుకున్నారు. ఇన్ ది డెవలప్మెంట్ అనమాట ప్రస్తుతానికి అయితే. అండ్ అప్పుడప్పుడు ఒక న్యూస్ కూడా వచ్చింది, మన విల్ స్మిత్ మౌది ఐఎమ్ లెజెండ్ పార్ట్ 2 అనేది వాళ్ళు రైటింగ్ స్టేజ్లో ఉంది. ఆ స్టోరీ అనేది
రైటింగ్ స్టేజ్లోనో డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంటూ అప్పుడు న్యూస్ విన్నాను అనమాట. సో అది వస్తే బాగుండిద్ది ఇంకా పార్ట్ 2 అనేది. చూద్దాం మన ఇండియన్ వర్షన్కి ఎట్లా ఉంటుంది. బట్ మన ఇండియాలో ఇలాంటి మూవీస్ వస్తే పెద్ద బాగుంటుంది అసలు. సో చూద్దాం వీళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత. అండ్ రీసెంట్గానే మనకి గేమ్ చేంజర్ టీజర్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. అండ్ మన రియాక్షన్ ఛానల్లో మీకు క్లియర్ కట్గా అప్లోడ్ చేసి అక్కడే మీకు రివ్యూ చెప్పేసాను. దాని గురించి మనం స్పెషల్ వీడియోలో డిస్కస్ చేసేంత టాపిక్ లేదు కాబట్టి. బట్ ఇక్కడే ఒక ముక్కలో చెప్పు బ్రో అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మూవీస్ సినారియోస్ ఎలా ఉంటాయంటే టీజర్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, సాంగ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ ఇంకా అసలు అదంతా పక్కన పెట్టేయడమే. ఎంటైర్ బాంబ్ మనకి థియేటర్లోనే మనకి అర్థమైద్ది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ జానర్స్ అనుకోండి మనకి ఎక్సైట్ అవడానికి ఒక పాయింట్ అంటూ ఉండిద్ది అనమాట. బట్ ఇలాంటి ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫిల్మ్స్లో మనకి థియేటర్లో అంటే ఇది ఎలా ఉండిద్ది అంటే అది ఎడ్జ్ ఆఫ్ ది మౌంటైన్ దగ్గర నువ్వు ఉన్నట్టు అనమాట. నువ్వు ఇంకా అటు పడిపోవచ్చు, సేఫ్ సైడ్గా ఇటు పడిపోవచ్చు. ఇలాంటి ఫేజ్లో ఉండిద్ది అనమాట ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ ఫిల్మ్స్ అనేవి. అండ్ ఇంకా ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా. సో కంప్లీట్ మనకి బొమ్మ అంతా మన థియేటర్లోనే మనకి అర్థమైపోయింది. సో అది సింపుల్ చెప్పాలంటే. అండ్ విజయ్ దేవరకొండ గారి అప్ నెక్స్ట్ ఫిలిం విత్ మనకి రాహుల్ గారితో హాలీవుడ్ యాక్టర్. మన చిన్నప్పుడు మమ్మీ సినిమా రాలేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు సరియల్ మొమెంట్స్ కదా అదంతా. సో మనకి దాంట్లో యాక్ట్ చేసిన ఆర్నాల్డ్, సో ఆయన అయితే మనకి దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి ప్లే చేస్తున్నారు అనమాట. దాంట్లోనే మా గుండుమావ కూడా ఉన్నాడు. సో అది చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుండిద్ది, చాలా చాలా బాగుండిద్ది అది. దాని తర్వాత వచ్చిన మమ్మీస్ ఏ సినిమాలు కూడా నాకు పెద్దగా నచ్చలేదు. అది అంటే ఫస్ట్ టైం చూడటం అనుకుంటా, అది సేమ్ టైం వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా అంతే హై లెవెల్లో ఇచ్చారు మనకి. ఫైట్ సీక్వెన్స్లు కానివ్వండి, ఆ క్లైమాక్స్ పోర్షన్స్ కానివ్వండి, మిడిల్లో వాళ్ళు తవ్వకాలు చేసేటప్పుడు కానివ్వండి, అసలు ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అది ఆ ఐడియా కానీ, ఆ కాన్సెప్ట్ కానీ, ఆ విజన్ కానీ టాప్ క్లాస్, మాస్టర్ క్లాస్ అంతే. అది మాస్టర్ పీస్ అంతే. ఇంకా తర్వాత ఎన్నో ట్రై చేశారు బట్ అంత కిక్ రాలేదు. సో అది ఎవర్ గ్రీన్ ఐకానిక్ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ది ఫిబ్రవరి థియేట్రికల్ రిలీజెస్ 2025 మనకి రీసెంట్గా మనకి తాండ్లో మనకి అనౌన్స్ చేశారు 7th February మనకి వచ్చేస్తామని చెప్పేసి. అండ్ లేటర్ మనకి మహాశివరాత్రికి నిఖిల్ గారి తమ్ముడు మూవీ, ఎస్ అది సేమ్ మనకి DQ గారిది. అండ్ ఆల్సో మనకి కుబేరా. సో వాళ్ళందరూ కూడా ఫెస్టివల్కి అయితే ప్లాన్ చేస్తారు. వచ్చిన కానీ ప్రాబ్లం లేదు, మనకి 2 days ఉన్నాయి. సో ఒకళ్ళు వచ్చేస్తారు, ఇంకోళ్ళు వస్తారు. అండ్ ఇంకా DQ గారి అంటే ఆ టైంకి ఎవరు వస్తారు మనకు తెలియదు. ఈ మధ్య అందరూ వచ్చేస్తూ ఉంటారు కానీ చివరికి రావాలి కదా. సో లైక్ దట్. అండ్ కమింగ్ టు ది ఆవేశం మూవీ రీమేక్ రైట్స్ రవితేజ గారు అయితే కొనేసారు అనమాట. రీమేక్ రైట్స్ అనేవి ఇంతవరకు ఓకే రైట్స్ కొనేసారు. బట్ ఆయన యాక్ట్ చేస్తారా లేదంటే కనుక వేరే వాళ్ళని యాక్ట్ చేయిస్తారో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ కనుక యాక్ట్ చేశారు అనుకోండి, ఏమన్నా మొన్న పెట్టిన వీడియో మళ్ళీ రీక్యాప్ చేసుకోవడం అంతే, సింపుల్ అంతే, ఏం లేదు, జస్ట్ అంతే. అసలు మర్చిపో మనకేం సంబంధమైన రీమేక్, ఓకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనకి అంతే. ఇందరితో అది ఎవరు చేస్తున్నారో అది ఫైనలైజ్ అయినప్పుడు అది చెప్పేస్తున్నాం. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్తో కట్ అంత అయిపోయింది ఇంకా రీమేక్ కావాలి. అండ్ కమింగ్ టు ది హోంబాలే రీసెంట్గా మనకి కాంట్రాక్ట్ అయితే మనకి కొలాబరేషన్ మొత్తం 3 movies ప్రభాస్ గారు అయితే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ అయితే మనకి చేస్తున్నారు అనమాట. ఒకటి సలార్ 2, రిమైనింగ్ 2. ఓకే, ఈ టాపిక్ వరకు పక్కన పెట్టేస్తే అసలు జనరల్గా కొంచెం అంత హోంబాలే ప్రొడక్షన్ హౌస్ కొంచెం అంత వెనక్కి వెళ్ళి చూసుకుంటే పెద్దగా మూవీస్ ఏం కనిపించబోయ్యా. అంటే అదే డైరెక్టర్స్ని, అదే యాక్టర్స్ని బ్లాక్ చేసేసుకొని అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా ఇంకా వాళ్ళు ఏ డైరెక్టర్తో చేస్తే ఇంకా అది వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అసలు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే వేరే వాళ్ళతో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో అంటే మీరు అంటారు మళ్ళీ ఫాద్ పాసులతో చేశారు కదా, కాంతర, భగీరా. ఇట్లా కాదు. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ నాకు ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇన్ని ఇయర్స్లో చూసుకుంటే కనుక వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో డిఫరెంట్ జానర్స్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, అందరితో చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. చిన్న ఫిల్మ్స్ కూడా సాలిడ్ కంటెంట్తో. ఇప్పుడు హొంబాలే అంటే మీకేం గుర్తొచ్చింది? KGF, సలార్, కాంతర. ఇంక తప్ప ఇంకా మైండ్లోకి ఏం గుర్తురావు అనమాట. అట్లా ఉంటుంది అంటున్నాను వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ అనేది. సో అట్లాగా బ్లాక్ చేసేసుకుంటున్నారు. లైక్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎవరు ఏ మూవీ చేసినా కానీ అది డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరన్నా కానివ్వండి కాంట్రాక్ట్ ట్రై చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఒక 4 films మేమే ప్రొడ్యూస్ చేస్తాం. మీరు దేంట్లో యాక్ట్ చేస్తున్నా కానీ, ఒకవేళ మా దాంట్లో యాక్ట్ చేస్తున్నా కానీ హీరోస్ అనుకోండి ఇచ్చేస్తారు, బ్లాక్ చేసేసుకుంటారు. మీరు నెక్స్ట్ ఎవరితో చేస్తున్నా మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దట్ ఈస్ ది వాళ్ళు పాటించే ఒక రూల్ అనుకోండి. ఇంకా అట్లా అనమాట. అలా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్గా మీరు రవితేజ గారిని చూశారు, ధమాకా, మొన్న హరీష్ గారి ఫిలిం, అట్లా ఇంకా ఉన్నాయన్నమాట. సో అలాగా ఒకళ్ళ మీదే డిపెండ్ అవుట్ ఏంటా అనేది. అంటే చిన్న ఫిల్మ్స్ కూడా చేయొచ్చు కదా, చాలా సాలిడ్గా ఉన్న మూవీస్ అనేవి. ఇంకేమనంటే ఇంకా బ్లాక్ కలర్ ప్యాలెట్ ఒకటి పెట్టుకొని ఇంకా అదే వెళ్తా ఉందన్నమాట. మన వచ్చిన బగిరిలో కూడా కొంచెం అదే కైండ్ ఆఫ్
సిమిలర్ కలర్ ప్యాలెట్ అయితే ఉంది మనకి. కొట్టడం మాత్రం బిగ్ జాక్ బాట్ కొట్టేసేస్తారు కేజీఎఫ్తో, కాంతారాతో. అలాగే సార్ పెద్ద విషయం కాదు, ఎందుకంటే బిగినింగ్లో వచ్చినప్పుడు ఆ రేంజ్ ఆఫ్ జాక్ పాట్ కొట్టడం వేరు. ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అవి అంటే ఇప్పుడు 600 crores అనేవి అది నార్మల్ విషయం ఇంకా ఆ ప్రొడక్షన్ హౌస్కి. ఎందుకంటే వాళ్ళు కేజీఎఫ్ 1 కావచ్చు, 2 కావచ్చు, కాంతారా కావచ్చు, అంత హ్యూజ్ నెంబర్స్ చూసారు కాబట్టి ఈ నెంబర్స్ కూడా వాళ్ళకి హ్యూజ్గా కనిపించవు అనమాట. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు 1000 క్రాస్ చేస్తారో అది ఇంకా హ్యూజ్ నెంబర్స్ ఇంకా అట్లాగా. చూద్దాం వీళ్ళు ఎంతకాలం ఇంకా అలాగే వీళ్ళనే బ్లాక్ చేసుకొని అట్టి పెట్టుకొని ఇంకా ఎంతకాలం వెళ్తూ ఉంటారు చూద్దాం. అండ్ కమింగ్ టు ది పుష్ప 2 మనకి 5th December 5th or 6th అంటే ఇనిషియల్గా అనుకున్న డేట్స్ లెక్కనే కావచ్చు. మనకి ప్రస్తుతానికి అయితే బాలీవుడ్లో ఎటువంటి కాంపిటీషన్ లేదు, మొత్తం సోల్ రిలీజ్ అనమాట. మనకి విక్కీ కౌశల్ గారి చాలా మూవీ ఉంది కదా, సో అది అంటే బాలీవుడ్ వాళ్ళకి ది మోస్ట్ ప్రైడ్ మూవీ. సో అలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనకి థియేటర్స్ పరంగా బ్లాక్ ఉండొచ్చు, అంటే ఏదైనా జరగచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రైడ్ మూవీస్ అనేవి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే సింపుల్ చెప్పాలంటే మీకు మన అర్థమయ్యే భాషలో థియేటర్స్ గురించి. ఇప్పుడు తమిళ సినిమా మనకి తెలుగులో వచ్చింది అనుకోండి, ఫెస్టివల్కి లెక్కేయండి, అప్పుడు మీకు బాగా క్లారిటీ వచ్చింది. ఫెస్టివల్కి రిలీజ్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అరే వేరే వాళ్ళ లాంగ్వేజ్కి మనం ఎందుకు ఇస్తాం థియేటర్లో, ముందు మన సినిమాకి మనం చూసుకోవాలి ప్రయారిటీ. ఇట్లాగా అట్లా వాళ్ళకు కూడా అనమాట బాలీవుడ్లో వాళ్ళకి చాలా మూవీ అనేది వాళ్ళు కొంచెం ప్రైడ్ లాగా. సో అప్పుడు మనకి చెప్పలేం ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నైనా జరగచ్చు. బట్ రైట్ నా మనకి అలాంటివి ఏమీ లేవు అనమాట. మొత్తం క్లీన్గా ఉంది, ఓపెన్ గ్రౌండ్, ఎంత కొడితే అంత వెళ్ళిపోతూనే ఉంటాయి బాల్ ఇంకా స్టేడియంలు దాటి. సో ఎంత బారికి మనకి రికార్డ్స్ ఓపెన్ అవుతాయి బాలీవుడ్లో, నేను మాత్రం పిచ్చి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు చెప్తాను మీకు, ఇప్పుడు కాదు, అది రిలీజ్ అయిపోయి ఆ రివ్యూ రోజు మీకు మాట్లాడతాను సినిమా చూసి వచ్చిన తర్వాత. అండ్ అంతపాటు మనకి రీసెంట్గానే తమన్ గారు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ అలాగే శామ్ సిఎస్ గారు కావచ్చు, అంజనేష్ గారు కావచ్చు, నాకు వాళ్ళ గురించి ఐడియా లేదు, కానీ తమన్ గారు అయితే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ఏమైంది బ్రో అంటే నాకు తెలిసే టైం కొంచెం షెడ్యూల్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక పార్టీ అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు సాటిస్ఫై అయ్యారు, సాటిస్ఫై అవ్వలేదు అనేది, అంటే మ్యూజిక్ అనేది రూమర్స్గా జస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ కనుక మీరు జనరల్గా చూసుకుంటే లాస్ట్ మూమెంట్లో ఎవరు ఇలాంటి గందరగోళం పెంట పెట్టుకోరు అనమాట. ఎవరు ఏ డైరెక్టర్ అయినా కానీ పెట్టుకోరు, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది. అబ్బా పుష్ప 2 ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి, అప్పటి నుంచి ప్యారల్గా మనకి ఎప్పుడైతే ఒక ఫిల్మ్ స్టార్ట్ అయ్యిద్దో స్టార్ట్ కాకముందే మ్యూజిక్ వర్క్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అనమాట. సో మ్యూజిక్ అనేది సాటిస్ఫై అయ్యామా అవ్వలేదు అనేది ఇనిషియల్గా ఎప్పుడు అర్థమైపోయింది, ఏదో లాస్ట్ మినిట్లో కాదు. నేను చెప్పేది రిలీజ్ టైట్ షెడ్యూల్ గురించి అనమాట. మనకి టైం తక్కువ ఉంది, అట్లాగే వీళ్ళు లాస్ట్ టైం కూడా మీరు చూసారు కదా, ఆ కాపీస్ కూడా అందరికి విపరీతంగా పంపించాలి, అంత లాస్ట్ మినిట్లో చాలా హంగామాలు జరిగినాయి. సో ఇప్పుడు కూడా మనం అంత ప్రెజర్ తీసుకోకుండా కొంచెం అంత వర్క్ని సింప్లిఫై చేసుకుందని చెప్పేసి స్ప్రెడ్ చేసినట్టున్నారు. సో అందుకని చెప్పేసి తమన్ గారిని తీసుకుని ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో నేనైతే అదే అనుకుంటున్నాను, అంతేగాని మ్యూజిక్ డిసప్పాయింట్ అయ్యారు లేదంటే కనుక సాటిస్ఫై అవ్వలేదని నేను నమ్మను. ఎందుకంటే ఎప్పటి నుంచో వర్క్ జరుగుతున్నప్పుడు ఏదైనా తేడా పడి ఉంటే మాత్రం ఇనిషియల్గానే మనకి లేదంటే మిడిల్ అన్న మనకి చేంజ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ మినిట్లో ఇలాంటివి పెట్టుకో, ఎవరు కూడా టైం తక్కువ ఉంది కాబట్టి ఇన్ టైంలో మనం ఫినిష్ చేయాలి, అందుకని చెప్పేసి తమన్ గారిని యాడ్ చేసుకుని ఉండొచ్చు అంతే. అండ్ అలాగే మీకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లో మీకు పుష్పది ఐటమ్ సాంగ్ ది లీక్ నా పిక్ మీకు పెట్టాను. కొంచెం అంత అబ్జర్వ్ చేస్తే మనకి అంటే సమంత గారు చేసిన ఐటమ్ సాంగ్ ఏదైతే మనకి ఆ సిమిలర్ ఆ రేంజ్ మనకి హైప్ తీసుకొచ్చారో సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది అనిపించింది మనకి, కాస్ట్యూమ్స్లో కావచ్చు ఆ కైండ్ ఆఫ్ అనిపించింది. అంటే ప్రస్తుతానికి మనకి మొత్తం పింకే ఉందిలేండి, బట్ మారుతూ ఉంటాయి కదా మనకి. సో నాకైతే అంతే అనిపిస్తుంది ఆ రేంజ్ ఆఫ్ మళ్ళీ మనం ఆ బూస్ట్ని తీసుకురావడానికి అని చెప్పేసి. వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ మ్యాన్, అండ్ దాట్స్ ఇట్. Hope you enjoy it and I'll catch you on the next one.